స్థలం రైనా గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుంది. రిషికొండను బోడిగుండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. సారీ. బండ్ల మీద ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. డొల్లా తోడు ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎడబడతాడు నేర్చినావు. మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. తక్కువగా తూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అందరికీ నమస్కారం. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో. చాలా విషయాలు మాట్లాడాలి, ఎందుకంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి న్యూస్ పేపర్ చూసినా నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. వాళ్ళు పుట్టేడు దుఃఖంలో ఓడిపోయామని చెప్పేసి బాధతో ఉన్నప్పుడు మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో.